చాలా మందికి క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలి, మన టేప్ తోటి ఎలా వేళ్ళతోటి చాలా వీడియోలు వేపిన టేప్ తోటి కామెంట్ చేస్తారు కాబట్టి నేను టేప్ తోటి చెప్తున్నాను. మన బ్లౌజ్ చుట్టుకొలత ఎంత ఉందో దానికి 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోండి. అంటే మనకు 9 36 38 ఇట్లా వచ్చింది అనుకోండి, మనం దానికి ఖర్చుతో సహా 2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. 11 ఇంచులు పెట్టుకుంటున్నా. పెట్టుకొని కింద నీట్గా లేకపోతే కింద పైన ఇగో 2 మైనస్ చేస్తాం కాబట్టి 2 ఇగో 2 మార్క్ చేసుకొని మొత్తం స్కేల్ తోటి లైన్ చేసి తర్వాత నెక్స్ట్ ఇగో ఈడ 3/4 ఇంచు పెట్టుకోండి, 1 ఇంచ్ కాదు. పెట్టుకున్న తర్వాత ఇది ఎంత పెట్టుకోవాలి ఇది అనేది మీకు అర్థమయ్యేది. మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ముందు భాగం 4 ఇంచులు కట్ చేస్తాం కదా, 4 ఇంచులు కాకుండా మనం ఈ పాయింట్లోని 3.5 పెట్టాలి. అది ఎట్లా లాజిక్ మీకు అని అర్థం కాదని నేను చెప్దాం అనుకుంటున్నాను. మనం ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు పెడతాం. ఆ 4 ఇంచులు మనం దాటేసరికి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా. ఇలాగా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎంత వస్తుంది, క్రాస్లా 3.5 ఉంటుంది. ఆ 3.5 పెట్టుకోమని చెప్తున్నాను అన్నట్టు. అదే చిన్న లాజిక్ తోటి మీకు టేప్ ద్వారా చెప్దామని చెప్పిన. 3.5 పెట్టుకొని ఈ 3.5కి ఇలా కరువు కలపండి. చాలా బాగా వస్తుంది క్రాస్ పట్టి, ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి కట్ చేసి అలా లొల్లే ఇప్పుడు కట్ చేసి